అందరికీ అన్నీ నచ్చవంటారు. దానికి చక్కటి ఉదాహరణ నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు. అక్కడి కలెక్టర్, జిల్లా ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా రాజధాని వరకు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఫిబ్రవరిలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల, ఇసుక కేటాయింపు విషయంలో తాత్సారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ బహిరంగంగానే కలెక్టర్ను నిలదీశారు. ఆ తరువాత మార్చి 3న జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలోనూ వాళ్ళిద్దరూ మరోసారి కలెక్టర్ను టార్గెట్ చేశారు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఏం చేస్తారు అండి మీరు? ఏమైనా చెప్తే కలెక్టర్ గారికి చెప్తారు, కలెక్టర్ గారికి ఏమైనా చెప్తే బీడీ గారికి చెప్తారు. ఏం మాట్లాడతారు మీరు? సమాచారం చేస్తున్నారు. లేకపోతే పబ్లిక్ కి జవాబు మేము ఇవ్వాలా, మీరు ఇవ్వాలా? సీఎం గారు చేస్తున్న ఇంత మంచి పనులు, అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీరు ఇట్లా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో బంగారు తెలంగాణ కావాలని కలర్ చూస్తున్నారు, ఇన్ని ఫండ్స్ ఇస్తున్నారు, ఎంత సార్ అంతా చేస్తున్నారు. Officials should take the responsibility to work properly, I'm telling you. ఈ మధ్య హైదరాబాద్లో ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలోనూ కలెక్టర్పై ఫిర్యాదు చేశారు. అందరు ఎమ్మెల్యేల ముందే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2 నెలలుగా సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయకుండా కలెక్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. హరితహారం అమలులో మంచి పనితీరు కనబరిచారని, ఉత్తమ కలెక్టర్గా మీరు అవార్డు ఇచ్చారని, కానీ వాస్తవానికి హరితహారం ప్రారంభం కాగానే కలెక్టర్ సెలవుపై వెళ్లారని చెప్పారు. మంత్రి పోచారం, ఎమ్మెల్యేలు చురుగ్గా క్షేత్రస్థాయిలో తిరిగి హరితహారాన్ని చక్కగా అమలు చేస్తే పేరు మాత్రం కలెక్టర్కు వచ్చిందని విమర్శించారు. అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఉన్నందున దీనిపై తరువాత మాట్లాడదామని సీఎం చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగిపోయారు. ఆ తరువాత జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. కలెక్టర్ వ్యవహార శైలి కారణంగా నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అసమ్మతి ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశాంత్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు ఏకరువు పెట్టుకున్నారు. మంత్రి పోచారం జోక్యం చేసుకుంటూ కలెక్టర్ కారణంగా ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని మాత్రమే చెప్పారు. కలెక్టర్ గా యోగితా రాణాను కొనసాగిస్తే మరిన్ని సమస్యలు తలెత్తి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి చివరకు అది పార్టీ పైన ప్రతిబింబిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రితో చెప్పినట్టు సమాచారం. సత్వరం ఆమెను బదిలీ చేయాలని కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ 1-2 నెలల్లో కలెక్టర్ను బదిలీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా మొదటి నుంచి అవినీతి, అక్రమాలపై అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పనిలో పనిగా కొందరు ప్రజాప్రతినిధులు మంజూరు చేసిన పనులపై థర్డ్ పార్టీ విచారణ జరిపించారు. ఇసుక అక్రమాలకు కళ్లెం వేశారు. ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో కొందరు ప్రజాప్రతినిధుల బంధువులు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఉద్దేశంతోనే వాళ్లంతా కలెక్టర్ను వ్యతిరేకిస్తున్నట్లు జనాలు చర్చించుకుంటున్నారు. విఘ్నేశ్వర్, కరెస్పాండెంట్, నిజామాబాద్.